హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాభారత్ విత్ క్రాంతి. అయితే మనం 2 వీడియోస్ బ్యాక్ గరుత్మంతుడు ఏదైతే అమృతం కోసం వెళ్తాడో దాని గురించి చూసాం. అయితే మధ్యలో వెళ్ళేటప్పుడు అతనికి తన తండ్రి కశ్యపుడు కనిపిస్తాడు. అయితే కశ్యపుడు కనిపించగానే గరుత్మంతుడు కశ్యపుని దగ్గర ఆగేసి తనకు నమస్కరించి అంతా శుభమే అని చెప్పేసి, నేను ఎంత భోజనం చేసినా నాకు ఇంకా ఆకలి అవుతుంది, ఆ అమృతాన్ని తేవడానికి నాకు ఇంకా బలం కావాలా, కాబట్టి నాకు ఆహారం ఎక్కడ దొరుకుతుందో అది చెప్పు అని అడుగుతాడు. అప్పుడు కశ్యపుడు పక్కనే సరస్సులో ఏనుగు తాబేలు ఎప్పుడు కొట్లాడుకుంటుంటాయి, వాటిని నువ్వు ఆహారంగా గ్రహించు అని చెప్తాడు. అయితే అదేవిధంగా వాటికి సంబంధించిన స్టోరీ ఏదైతుందో దాన్ని కూడా చెప్తాడు. అంటే మనం మహాభారతం ఎందుకు చదవాలా, ఏముంది అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. అంటే దీంట్లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఈ జనరేషన్కి ఇప్పుడున్న మనకు అందరికీ చాలా యూజ్ అవుతాయి. అయితే ఈ ఏనుగు మరియు తాబేలు ఏదైతే ఉందో పూర్వజన్మల అన్నదమ్ములు. అయితే తాబేలు ఎవరైతే ఉంటారో పూర్వజన్మల ఇతను పెద్దవాడు, ఈయన విభావసుడు, ఇతను చాలా కోపి. ఈ ఏనుగు ఎవరైతే ఉంటారో ఈయన చిన్నవాడు సుప్రతీకుడు, ఇతను మహాతపస్వి. అయితే ఈ సుప్రతీకుడు ఎవరైతే ఉంటారో ఈయనకు వీరిద్దరి ధనం కలిపి ఉంచుడు ఇష్టం లేదు. అందుకని ఎప్పుడు అన్నతోటి నాది నాకు ధనం ఇచ్చేయి, నాది నాకు ధనం ఇచ్చేయి అని అడుగుతాడు. అయితే అప్పుడు ఈ విభావసుడు తమ్ముడితోని, తమ్ముడా, అందరూ తన భాగం కావాలని ఎప్పుడు వేరు అవ్వాలని చూస్తారు, మరియు వేరైన తర్వాత కూడా ఈ భాగం అంటే ధనాపేక్షతోని ఎప్పుడు వాళ్ళిద్దరూ మళ్ళా కొట్లాడుకుంటూనే ఉంటారు. అయితే మనకు మిత్రులలాగా కనిపించే శత్రువులే ఐకమత్యంతో ఉన్న కుటుంబంలో మళ్ళా ఈ అన్ని గొడవలు పెట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే మనము వేరువేరైతామో మన చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇంకా చులకన తీసుకొని మనం ఇంకా బాధపడాలని చేస్తారు. అందుకని ఎవరైతే విడిపోతారో వాళ్ళు త్వరగా నశిస్తారు అని చెప్పడం జరుగుతుంది. ఈ విభావసుడు తమ్ముడితోని నువ్వు ఊకే నీ భాగం కావాలా అంటున్నావు, కాబట్టి నువ్వు మళ్ళొచ్చే జన్మల ఏనుగుగా పుడతావని శపించడం జరుగుతుంది. అయితే ఈ సుప్రతీకుడు ఎవరైతే తమ్ముడు ఉంటారో ఆయన నీవు మళ్ళొచ్చే జన్మల తాంబేలు లెక్క పుట్టడం జరుగుతుంది అని శపించడం జరుగుతుంది. అది దీని ప్రకారం నెక్స్ట్ జన్మలో వీళ్ళిద్దరూ తాంబేలు ఏనుగు లెక్క పుడతారు. మరియు వీళ్ళు పూర్వజన్మలో ఏదైతే ఈ కొట్లాటలు ఉండేనో, ఈ వైరం ఉండేనో, దాంతో ఈ జన్మలో కూడా మళ్ళా కొట్లాడుకుంటారు. అయితే ఈ ఏనుగు ఎప్పుడైతే నీళ్లు తాగడానికి సరస్సు దగ్గరికి వస్తుందో ఈ తాబేలు కావాలని దాని దగ్గరికి పోయి దాన్ని నీళ్లు తాగనియకుండా దాని దగ్గర మొత్తం బురద వేసేస్తుంది. మరియు అదేవిధంగా ఈ ఏనుగు కూడా ఇది బురద వేసేసిందని తన తొండంతోని కాళ్ళతోని మళ్ళా నీళ్ళు లోపల పోయి దాని మీద తన్నడానికి ప్రయత్నిస్తుంది. అంటే ఈ విధంగా ఇవి ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటాయి. అందుకని నువ్వు వెళ్ళి వీటిని భోజనం లెక్క గ్రహించు అని గరుత్మంతుడికి చెప్పడం జరుగుతుంది. అయితే దీంతో మనకి ఏమర్థమవుతుందంటే కుటుంబం ఎప్పుడు కలిసే ఉండాలి. ఎప్పుడైతే మనం విభజిస్తామో మన చుట్టుపక్కల మన మిత్రుల లెక్క నటించే శత్రువులు ఎవరైతే ఉంటారో దాన్ని ఇంకా ఆశ్రయ చేసుకొని మన మధ్యలో ఇంకా గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తారు. అయితే అదేవిధంగా ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరిని భోజనం లెక్క గ్రహించిన తర్వాత గరుత్మంతుడు ఎప్పుడైతే అమృతం కోసం పోతాడో అప్పుడు ఇంద్రుడు బృహస్పతితో ఇవన్నీ అపశకునాలు ఎందుకు జరుగుతున్నాయి ఇదంతా అని అడగగానే బృహస్పతి ఇదంతా నీవు చేసిన పాపకర్మ, నీవు చేయడం వలన ఇదంతా జరుగుతుందని చెప్తాడు. అది ఏదైతే ఇంద్రుడు తప్పు చేశాడో దానికి సంబంధించిన స్టోరీ మనం ఇప్పుడు చూద్దాం. అయితే కశ్యపుడు పుత్రకామేష్టి యజ్ఞం చేస్తున్నప్పుడు అతనికి దేవతలు, గంధర్వులు మరియు చాలామంది ఋషులు సహాయపడతారు. అయితే ఆ యాగానికి సంబంధించిన వస్తువులను తేవడానికి కశ్యపుడు, ఇంద్రుడు, ఈ వాలకిల్యాది మహర్షులు మరియు అదేవిధంగా కొందరు దేవగణాలను నియమిస్తాడు. అయితే ఇంద్రుడు చాలా బలవంతుడు కాబట్టి పర్వతం లాంటి కట్టెల మోపును ఈజీగా ఇతను తీసుకొస్తాడు. అయితే ఈ వాలకిల్యాది మహర్షులు ఎవరైతే ఉంటారో వీళ్ళు చాలా చిన్నగా ఉండడం జరుగుతుంది. అయితే వీళ్ళు ఎంత చిన్నగా ఉంటారంటే ఒకవేళ ఒక దగ్గర అడుగు పెట్టిన దగ్గర ఒకవేళ నీళ్లు ఉన్నాయనుకో దాంట్లో కూడా వీళ్ళు మునిగిపోతారు. అంటే అంత చిన్నగా ఈ మహర్షులు ఉంటారు. మరి దాంట్లో వీళ్ళు ఎప్పుడు ఆహారం లేకుండా తపస్సే చేసుకుంటుంటారు కాబట్టి వాళ్ళు చాలా కృషించిపోతారు. అయితే వీరిని చూసుకుంటా ఇంద్రుడు వాళ్ళను అవమానించినట్టు చేసుకుంటా వారిని చూసి నవ్వుతూ వాళ్ళని దాటుకుంటా పోతాడు. అయితే కోపంలో ఈ వాలకిల్యాద మహర్షులు అగ్నిహోత్రంలో ఆవిస్తూ ఇస్తున్న సమయంలో ఏం కోరిక కోరుతారంటే ఇంద్రుని కంటే బలవంతుడు, ఇంద్రుని భయపెట్టేవాడు, కామవీరుడు, అంటే అతని ఇచ్ఛానుసారంగా ఆయన కోరికానుసారంగా ఎంత బలం రావాలంటే అంత బలం వచ్చే వ్యక్తి, మరియు అదేవిధంగా కామగమనుడు, అంటే అతను ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళగలుగుతాడు, ఇచ్ఛానుసారంగా ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళగలుగుతాడు.
అటువంటి శక్తి గల మరో ఇంద్రుడు పుట్టాలా అని కోరుకుంటారు. అయితే ఇదంతా వినగానే ఇంద్రుడికి చాలా భయం కలుగుతుంది. మరో ఇంద్రుడు అంటే ఈ ఇంద్ర పదవి ఏదైతే ఉన్నదో అది పోతుంది. సో అతను భయపడి అతను కశ్యపుని దగ్గరికి వెళ్తాడు. కశ్యపుని దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పంగానే కశ్యపుడు పాపం అని అనుకొని ఈ వాలకిల్యాద ఋషులతోటి ఈ ఇంద్రుణ్ణి బ్రహ్మదేవుడు 3 లోకాలకు ఇంద్రుడిగా నియమించాడు. ఒకవేళ ఇంకొక ఇంద్రుడు పుడితే బ్రహ్మ యొక్క మాటకు అవమానం జరుగుతుంది. అదేవిధంగా మీరు కూడా కోరిక కోరారు కాబట్టి అది కూడా జరగాలి. కాబట్టి నాకు పుట్టబోయే బిడ్డ మరొక ఇంద్రుడై పుడతాడు. అతను కామవీర్యుడు, కామగమనుడు, బలవంతుడు అయి పుడతాడు. కానీ అతను పక్షేంద్రుడిగా పుడతాడు. అంటే పక్షులకు ఎవరైతే ఉన్నారో ఈ పక్షులకు రాజుగా పుడతాడు అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా కశ్యపునికి గరుత్మంతుడు జన్మించడం జరుగుతుంది. మరియు ఇతను ఇంద్రుడి కన్నా బలవంతుడు మరియు ఇంద్రుడిని భయపెట్టే విధంగా పుట్టడం జరుగుతుంది. సో ఈ శాపం ఏదైతుందో దీనితోనే ఇదంతా జరుగుతుంది అన్నట్టు. ఈ విధంగా ఇది ఇంద్రునికి ఏదైతే శాపం లభించిందో దానికి సంబంధించిన కథ.